అది మీకో దండం మీ పార్టీకో దండం అని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఏంది రామచంద్రరావును అంటే అతనికి ఎక్కడి నుంచి సపోర్ట్ దొరికింది, రామచంద్రరావుకు ఎక్కడి నుంచి సపోర్ట్ దొరికింది, అధిష్టానం రామచంద్రరావును ఫైనల్గా చూజ్ చేయడానికి కారణం ఏంది అనేటువంటి ఒకటి 2-3 అంశాలు చూసుకోవాలి. ఒకటి, కిషన్ రెడ్డి గారు ప్రస్తుత అధ్యక్షులుగా ఉన్నారు, బీజేపీ పార్టీ ఆయన కంట్రోల్లో ఉన్నది. ఇక్కడ సేమ్ టైం మీరు చూస్తే కొన్ని విషయాలు చాలా సీరియస్గా కనిపిస్తాయి. కిషన్ రెడ్డి గారు మైహోం రామేశ్వరరావు గారు, మైహోం రామేశ్వరరావు గారు కేసీఆర్ గారు, ఈ లైనప్లో ఉంటుంది. మీరు చూడండి, ఈ లైనప్లో రామచంద్రరావు గారిని వీళ్ళు ప్రపోజ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంటుంది. నీకు కేసీఆర్ గారి మీడియా కూడా రామచంద్రరావు అనేటువంటి స్ప్రెడ్ని ఎక్కువ చేసినాయి. తర్వాత వాళ్ళే చంద్రబాబు పెట్టించింది అనేటువంటిది వాళ్ళు అంటే ఎవరు తిట్టక ముందుకే వాళ్ళే తిట్టినట్టుగా ఆ కార్యక్రమం అంతా చేశారు. సో ఇక్కడ కేసీఆర్ ఆలోచన ఖచ్చితంగా రామచంద్రరావు నియామకం మీద విషయంలో ఉంటుంది అనేది నేను సస్పెక్ట్ చేస్తూ ఉన్నాను. లేకపోతే ఎందుకంటే బీజేపీ అధికారంలోకి రావాలంటే బీజేపీ కథం ఇక్కడ పవర్లో కొట్టాలంటే ఆ రోజు బండి సంజయ్నే మార్చేది లేకుండే, బండి సంజయ్ని మార్చేసి అప్పటి వరకు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ఉన్నటువంటి రాజకీయ సినారియో అంతా బండి సంజయ్ని మార్చిన తర్వాత కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా మారిపోయింది, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా మారిపోయింది. ఆ తర్వాత కిషన్ రెడ్డిని తీసుకొస్తే అది మెత్తగానే ఉంది. ఇప్పుడు బీజేపీ టార్గెట్ ఏంటంటే మీకు కావాల్సింది ఎంపీలే కదా, మీకు కావాల్సింది ఎంపీలు కాబట్టి మేము చూసుకుంటామని బీఆర్ఎస్ నుంచి ఏదైనా హామీ రావచ్చు. ఈ రాష్ట్రం వరకు మాకు వదిలేయండి, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అట్లా ఉంచురి, పెద్దగా పెరగనీయకుండా అట్లా ఉంచురు అనేటువంటి ఒక వ్యూహం జరిగినట్టుగా కనిపిస్తూ ఉంది.